ఆ నటుడు బంగారం తాకట్టు పెట్టి త్రివిక్రమ్ కు డబ్బులిచ్చాడు. షాకింగ్ విషయం చెప్పిన పోసాని తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానో వివరిస్తూనే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ ప్రయాణం ప్రారంభ రోజులకు సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ కు సహాయం చేసిన ఓ నటుడు గురించి చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోసాని మాట్లాడుతూ తాను సినీ పరిశ్రమలోకి రావాలని అసలు అనుకోలేదని, డాక్టరేట్ పూర్తి చేసే దశలో ఉండగా దర్శకుడు మోహన్ గాంధీ తనలో ఉన్న రచన ప్రతిభను గుర్తించి సినిమాల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. నువ్వు చదువుకున్నావు, జీవితంలో స్థిరపడాలి, మంచి రచయిత అవుతావంటూ తనను ప్రోత్సహించి తన దగ్గరే ఉంచుకొని అవకాశం కల్పించాలని గుర్తు చేసుకున్నారు. ఆ నమ్మకమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన పోలీస్ బ్రదర్స్ సినిమా విజయంతో రచయితగా తన కెరీర్ కు బలమైన పునాది పడిందని తెలిపారు. సినీ కెరీర్ ప్రారంభ రోజుల్లో తాను రోజుకు 18 నుండి 19 గంటలు పనిచేసేవాడినని పోసాని తెలిపారు. కేవలం 3 గంటలే నిద్రపోయేవాడినని, ఉదయం 4 గంటలకే లేచి వాకింగ్ వెళ్లి మళ్లీ పనిలో పడిపోయేవాడినని కూడా చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతిభ కంటే కష్టపడే తత్వమేనని స్పష్టం చేశారు. చిన్నప్పుడు కేవలం 7 రూపాయల కోసం ముళ్ళున్న చెక్కలతో బుట్టలు అల్లిన రోజుల నుంచి ఈ స్థాయికి చేరుకోవడం అంత ఈజీ కాదని, ప్రతి విషయానికి వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయని చెప్పారు. ఇక తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వారి గురించి కూడా పోసాని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అప్పట్లో సినీ పరిశ్రమలో అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వటం చాలా అరుదని, కానీ తాను మాత్రం తన వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి నెలకు 2000 నుంచి 3000 రూపాయల వరకు ఇచ్చేవాడిని చెప్పారు. ఎందుకంటే తాను పేదరికం ఏమిటో అనుభవించానని, అందుకే తనతో పనిచేసే వారు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని భావించేవాడినని కూడా తెలిపారు. తన వద్ద పనిచేసిన వారిలో ఈ రోజు ఇండస్ట్రీలో అగ్ర దర్శకులు, రచయితగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారని పోసాని చెప్పారు. కొరటాల శివ, ఆకుల శివ, సంపత్ నంది, డివిఎస్ రవి వంటి పలువురు తన దగ్గరే పనిచేశారని తెలిపారు. అదే సమయంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన వద్ద అసిస్టెంట్ గా పనిచేయాలని ఎంతో పట్టుదలగా ప్రయత్నించారని గుర్తు చేసుకున్నారు. త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ పోసాని చెప్పిన ఒక సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. త్రివిక్రమ్ కు తనపై ఎంతో అభిమానం ఉండేదని, తన దగ్గర పనిచేసే అవకాశం కోసం 2-3 నెలల పాటు తన ఇంటి చుట్టూ తిరిగేవాడని చెప్పారు. అయితే ఆ సమయంలో త్రివిక్రమ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారని కూడా తెలిపారు. మద్రాసుకు రావడానికి కూడా ఆయన వద్ద డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అలాంటి సమయంలో ప్రముఖ నటుడు, ఎడిటర్ గౌతమ్ రాజు త్రివిక్రమ్ కు అండగా నిలిచారని పోసాని వెల్లడించారు. త్రివిక్రమ్ ప్రతిభను నమ్మిన గౌతమ్ రాజ్ తన చేతికి ఉన్న బంగారు బ్రాస్లెట్ ను తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చాలని కూడా చెప్పారు. ఆ డబ్బులో 1000 రూపాయలు త్రివిక్రమ్ కు ఇచ్చి మద్రాసుకు పంపించారని తెలిపారు. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. త్రివిక్రమ్ పై ఉన్న నమ్మకంతోనే గౌతమ్ రాజు అలా సహాయం చేశారు. ఆ సహాయం వల్లే త్రివిక్రమ్ సినీ ప్రయాణంలో కీలకమైన అడుగు పడింది అని పోసాని పేర్కొన్నారు. తర్వాత త్రివిక్రమ్ తన దగ్గర అసిస్టెంట్ గా చేరి ఎంతో కష్టపడ్డారని, తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారని పోసాని అన్నారు. అవకాశాలు రావాలి అంటే ముందుగా ప్రతిభ ఉండాలి. ఆ ప్రతిభను గుర్తించి చేయూతనిచ్చే మనుషులు కూడా ఉండాలని ఈ సందర్భంగా చెప్పారు. తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ పోసాని మరో ఆసక్తికర విషయం చెప్పారు. తాను ఎవరు పొగిడినా, ఎవరు విమర్శించినా పెద్దగా పట్టించుకోనని అన్నారు. తాను మంచిగా ఉన్నానా లేదా, నిజాయితీగా పనిచేస్తున్నానా లేదా అనేదే తనకు ముఖ్యమని చెప్పారు. జీవితంలో ఎప్పుడు అవినీతి చేయలేదని, పైరవీరు చేయలేదని, తప్పు మార్గాల్లో వెళ్లలేదని ధైర్యంగా చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ తనకు ఎంతో ఇచ్చిందని, అదే పరిశ్రమ వల్లే తన కుటుంబం మంచి స్థాయికి చేరుకుందని పోసాని భావోద్వేగంగా చెప్పారు. తాను 100 కోట్లకు పైగా ఆస్తి సంపాదించానని, అయితే అది తన తెలివి వల్ల కాదు, కేవలం కష్టపడే స్వభావం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలకు పైగా పనిచేసిన రోజులే తన జీవితాన్ని మార్చాయని, కష్టాన్నైతే నమ్ముకున్న వారికి విజయం ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తుందని పోసాని కృష్ణమురళి ఈ సందర్భంగా చెప్పారు. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ ప్రయాణం ప్రారంభ రోజుల్లో ప్రముఖ నటుడు గౌతమ్ రాజ్ తన బంగారు బ్రాస్లెట్ ను తాకట్టు పెట్టి సహాయం చేశారన్న పోసాని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరి ప్రతిభను నమ్మి చేసిన చిన్న సహాయం తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు స్టార్ డైరెక్టర్ను అందించిందని సినీ అభిమానులు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉన్నారు.